నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఈజ్ షాహిదా. మ్యూచువల్ ఫండ్లలో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నెల నెల పొదుపు చేస్తూ సిప్ రూపంలో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. కాంపౌండింగ్ మ్యాజిక్తో లాంగ్ రన్లో రాబడి భారీగా ఉంటుంది. అయితే సిప్ విషయంలో మరో చిన్న ట్రిక్ పాటిస్తే అదనంగా మరింత ఎక్కువ రాబడి అందుకోవచ్చు. అదేంటో చూద్దాం. చాలా మంది రిస్క్ లేని పెట్టుబడులైన పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ సహా ఆర్బీఐ సేవింగ్స్ బాండ్లు వంటివి వాటిని చూస్తూ ఉంటారు. ఎందుకంటే వీటిలో నిర్దిష్ట వడ్డీ రేట్ల ప్రకారం గ్యారంటీ రిటర్న్స్ ఉంటాయి. అదే రిస్క్ ఉన్నప్పటికీ లాంగ్ రన్లో పెద్ద మొత్తంలో రాబడి కావాలనుకునే వాళ్ళు మాత్రం మ్యూచువల్ ఫండ్లను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. స్టాక్ మార్కెట్లకు ప్రత్యామ్నాయంగా ఇక్కడ తక్కువ రిస్క్తో లాంగ్ రన్లో మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ ఇన్కమ్ను ఇస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ చక్రవడ్డీ మ్యాజిక్లా పనిచేస్తుంది. అంటే కాలం గడుస్తున్న కొద్దీ సంపద పెరుగుతూనే ఉంటుంది, వడ్డీపై వడ్డీ వస్తూనే ఉంటుంది. అందుకే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు పెట్టాలని చాలా మందికి ఉంటుంది. అందులోనూ ఒకేసారి లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా నెల నెలా పొదుపు చేసే సిప్ రూపంలోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు 10,000 సిప్తో రాబడి ఎంత ఉంటుందో చూద్దాం. మ్యూచువల్ ఫండ్స్లో సిప్, స్టెప్ అప్ సిప్ ఇలా రెండు ఉంటాయి. చిన్న ట్రిక్ పాటిస్తే ఎక్కువ రాబడి అందుకోవచ్చు. దీనికి సిప్ అప్ సిప్ ఎంచుకోవడం మంచిది. ఇక్కడ రెగ్యులర్ సిప్ మొత్తాన్ని ఏటా జీతం పెరుగుతున్న కొద్దీ లేదా బోనస్ వచ్చినప్పుడల్లా పెంచడం మంచిది. వార్షిక ప్రతిపాదికన కనీసం 5 నుంచి 10% పెంచుతూ పోవచ్చు. అంటే తొలి ఏడాది సిప్ 10,000 ఉంటే రెండో ఏడాది 5% పెంచి 500 కట్టుకునేలా చూడాలి. అప్పుడు సిప్ 10,500 అవుతుంది. ఇలా ఏటా పెంచుకుంటూ పోవాలి. చాలా వరకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో వార్షిక ప్రతిపాదికన సగటున 12% వరకు రాబడి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా స్కీమ్స్ ఇలాంటి రిటర్న్స్ ఇస్తాయి. ఇంతకంటే ఎక్కువ ఇచ్చేవి కూడా ఉంటాయి. మనం కూడా లెక్క కోసం 12% సగటు రాబడినే ప్రతిపాదికగా తీసుకుందాం. నెలకు 10,000 చొప్పున సిప్, అలాగే ఏటా 5% స్టెప్ అప్ సిప్ ఆప్షన్పై రాబడి ఎంతొస్తుందో చూద్దాం. ఇద్దరు వ్యక్తులు 35 ఏళ్ల వయసులో ఒక మ్యూచువల్ ఫండ్లో నెలకు 10,000 సిప్ ప్రారంభించారనుకుందాం. రిటైర్మెంట్ వరకు అంటే 60 ఏళ్లు వచ్చే వరకు మరో 25 ఏళ్లు పెట్టుబడి కొనసాగించారు. ఒకరు 5% స్టెప్ అప్ సిప్ ఆప్షన్ ఎంచుకున్నారు. అంటే ఏటా 5% సిప్ మొత్తం పెరుగుతుంది. ఇంకొకరు మాత్రం రెగ్యులర్ సిప్ ఎంచుకున్నారు. అంటే ప్రతి నెల సిప్ 10,000గానే ఉంటుంది. ఇప్పుడు రిటర్న్స్ చూస్తే మొదటి వ్యక్తికి నెలకు 10,000 సిప్ ప్లస్ స్టెప్ అప్ సిప్ ఎంచుకున్నారు కాబట్టి వార్షిక ప్రతిపాదికన 12% సగటు రాబడితో 25 ఏళ్లలో 2.73 కోట్లు వచ్చాయి. రెండో వ్యక్తికి మాత్రం నెలకు 10,000 రెగ్యులర్ సిప్ నడిచింది. స్టెప్ అప్ ఎంచుకోలేదు. ఇతనికి అదే 12% వార్షిక రాబడి లెక్కన చూస్తే 25 ఏళ్లలో అంటే 60 ఏళ్లు వచ్చేసరికి 1.90 కోట్లు మాత్రమే వచ్చాయి. పెట్టుబడి పరంగా చూస్తే మొదటి వ్యక్తి నెలకు 10,000తో 25 ఏళ్లలో మొత్తం 30 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఇతనికి వచ్చిన రాబడి 1,90,00,000. రెండో వ్యక్తి మాత్రం స్టెప్ అప్ సిప్ ఎంచుకున్నారు కాబట్టి మొత్తం 25 ఏళ్లకు 57.27 లక్షలు పెట్టుబడి పెట్టారు. గీత కంటే 27.27 లక్షలు అధికంగా పెట్టుబడి పెట్టినట్లయింది. ఇతనికి వచ్చిన రాబడి 2.73 కోట్లు. అంటే మొదటి వ్యక్తి కంటే రెండో వ్యక్తికి 83 లక్షలు అధికంగా వచ్చాయి. అంటే స్టెప్ అప్ సిప్ అది కూడా 5% ఎంచుకున్న 83 లక్షల అధిక లాభం రావడం విశేషం. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు స్టాక్ మార్కెట్ రిస్క్ కు లోబడి ఉంటాయి. ఇక్కడ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సెబీ గుర్తింపు పొందిన ఆర్థిక నిపుణుల సలహా తీసుకుని పెట్టుబడి పెట్టడం మంచిది. అప్పుడే రిస్క్ లేకుండా రాబడి అందుకోవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.